సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లా నగరిలో పర్యటించనున్నారు. మరి కాసేపట్లో నగరికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. అనంతరం సాప్ స్పోర్ట్స్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం నగరి బాలికల ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ను పరిశీలించనున్నారు. తర్వాత నగరి ఏరియా ఆసుపత్రి చేరుకుని ప్రజలతో సంభాషించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:40 జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన రాజకీయ సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత హెలిప్యాడ్ నుంచి ఉండవల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చరణ్, ఎస్ దీపిక, కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నగరి నియోజకవర్గానికి చేరుకున్నారు. మనం ఉన్న ప్రాంతంలోనే అయితే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా వేదిక దగ్గర బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం ప్రజలతో మమేకమై ఈ నగరీ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించి అయితే జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించున్నారు. ఈ వేదిక నుంచి ప్రస్తుతానికి అమరావతి నుంచి నేరుగా నగరీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా వేదిక కార్యక్రమం దగ్గరికి ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇది ప్రాంతంలోనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అయితే భారీ కార్యక్రమాన్ని అయితే కనుక ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే హెలిప్యాడ్ వద్దకు ప్రత్యేకంగా చేరుకున్నటువంటి అయితే జిల్లా మంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అయితే స్వాగతం పలికిన పరిస్థితి నెలకొంది. మరి కాసేపట్లో ప్రజా వేదికకు చేరుకోనున్నారు. ప్రజలందరూ కూడా ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే చూడొచ్చు మనం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా అయితే పక్క రాష్ట్రం అయినటువంటి తమిళనాడు నుంచి కూడా చంద్రబాబు అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా బహిరంగ సభ ప్రాంగణానికి అయితే చేరుకున్న పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు ఇప్పటికే రోడ్లు అదే ప్రజావేదిక బయట కూడా ప్రజలందరూ కూడా భారీగా వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మరి కాసేపట్లో ఈ ప్రజావేదిక కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అయితే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పైన ప్రజలకందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమం అయితే చంద్రబాబు అయితే ప్రజలతో ఈ సభా వేదిక ద్వారా చెప్పనున్నారు. అదేవిధంగా ప్రజలకందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలపైన అయితే క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్న పథకాలపైన కూడా ప్రజలకందరికీ వివరించనున్నారు. అయితే అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి జరుగుతున్నటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పనితీరు ఎలా ఉండాలి అన్నదానిపైన కూడా అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో అందరితో కూడా సమావేశం కానున్నారు మరి కాసేపట్లో. అదేవిధంగా నగర నియోజకవర్గంలో ఉన్నటువంటి వెల్ఫేర్ హాస్టల్ను అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్ఫేర్ హాస్టల్లో చేరుకొని అక్కడ ఉన్నటువంటి వసతులన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ప్రభుత్వం అందుతున్నాయి అయితే స్వయంగా ముఖ్యమంత్రి విద్యార్థులతో కలిసి మాట మంత్రి ద్వారా సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చరణ్ చెప్పండి, రైట్ చరణ్, థ్యాంక్ యూ.